ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏమంటే నాకు ఊరేగింపు చేసుకుంటే నాకు ఇష్టం. పనిలోకి వెళ్ళాలనుకున్నాను. కృతజ్ఞత నేను ఎలా చెప్పడము, ఈరోజు వచ్చి పెన్షన్ వచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే, ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది. ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు. చాలా వనరులు, మానవ వనరులు దగ్గర అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకున్నప్పుడు అనుకుంటాను. సో ముందుగా నేను భారీ సభ పెట్టు లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి ఇబ్బంది లేదు. కానీ చేస్తే చాలా పంచాయతీరాజ్ శాఖ, అటవీ పర్యావరణ శాఖ, దాంతోపాటు పొల్యూషన్ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజు దాదాపు 3 చాలా కీలక విభాగాలు. వాటన్నిటిని చదవడానికి, అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థ అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయి, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను. ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన భారీ మెజారిటీ ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాను. మేము మొన్నదాకా మనం తిట్టుకున్నాం, గత ప్రభుత్వాల విధానాలని మనం అనుకున్నాం, విమర్శించాం. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మనం ఏ ప్రామిసెస్ అయితే చేశామో, ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి సోదరి మాట వింటా ఉంటే, నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అవగాహన చేస్తున్నాను. ఈ 3,000 ఇవ్వలేని పరిస్థితులు, ఒక ఇచ్చిన చాలని పరిస్థితులు, ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు దీన్ని చెప్పాను. ఈ అత్యంత వెనకబడ్డ నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులు. మన భారతదేశ సమాజం ముందు చెప్పుకోవాల్సి కూర్చొని మాకు హామీ ఇచ్చారు. సార్, మాకు దివ్యాంగులు బాగా మంచట పరిమితమైన వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వండి, 40 లక్షల వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి అడిగాము. ఉపాధి అవకాశాలు ఇవ్వండి అడిగాము. 10,000 కాదు 15,000 ఇచ్చారు. కష్టాన్ని గుర్తించారు. మా పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు. మా దివ్యాంగులు ఎవరు కూడా మర్చిపోము. ఈ రోజు పెన్షన్ 6,000 రూపాయలు అందుతున్నాయంటే మేము కూడా దీని వెనకతలు ఎంతో కష్టం ఉంది. 23 జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో కూడా శ్రీ మాధకృష్ణ గారు కూడా మా వెనకతలు ఉండి ఎంతో మమ్మల్ని ప్రోత్సహించి మేము ధర్నాలు చేసి ఈ రోజు ఈ 6,000 రూపాయల పెన్షన్ కి అందుకున్నాం. రెండో సంతకం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాకు పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా దివ్యాంగులందరూ కూడా మాకు బ్రతకడానికి ఇంత అన్నం పెట్టి దారి చూపించిన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అప్పుడు 2,000 వచ్చేది, అదే పెన్షన్ 1,000 రూపాయలు చేశారు. ఆ పెన్షనే మళ్ళీ 2,000 చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ పెన్షనే మన ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు చేశారు. 4,000 చేసినారు. అయితే కనుక అది ఇచ్చిన ఏ ప్రభుత్వం, ఏ నాయకులు ఎప్పుడు ఏమీ చేయలేదు. ఇలా ఈ ప్రభుత్వం వచ్చి ఇలా చేసినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. ఇలా ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారికి పేరున మా కుటుంబం తరఫున, మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లబ్ధిదారులు లబ్ధిదారు మంగళ మగతాయర్ గారికి ధన్యవాదాలు.